అందరికీ నమస్కారం. నా పేరు కాదర్ భాష. మా ఊరు లింగాపురం గ్రామం, ఖమ్మం మండలం, ప్రకాశం జిల్లా. నేను 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. అది ఎట్లా అంటే, మా ఊర్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి వివో మీటింగ్స్ పెట్టినారు. ఫస్ట్లో ప్రకృతి వ్యవసాయం ఇట్లా చేసుకోవాలని చెప్పినారు. దాన్ని బట్టి నాకు కొద్దిగా వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి నేను అది కూడా చేద్దాము, ఇది ఎట్లా ఉంటుంది అని ఒక అరెకర వేసుకోవడం జరిగింది. ఫస్ట్ అవి అంత పెద్దగా అప్పుడు రాలేదు, ఎందుకంటే కెమికల్ వాడి ఉన్నాం కాబట్టి పెద్దగా రాకుండా పోయినాయి. అట్లనే ఇంకా నేను రసాయనాలు వాడకుండా కషాయాలు వాడుకుంటూ అట్నే చేసుకుంటూ వచ్చిన. ముఖ్యంగా ఏంటంటే, భూమిని మనము 365 రోజులు ఎలా కాపాడుకోవాలి, అది మెయిన్. PMDS వేసుకోవాలి, తర్వాత ప్రధాన పంటతో పాటు అంతర పంటలు వేసి భూమిని కప్పి ఉంచాలి. దానివల్ల ఇన్కమ్ కూడా వస్తుంది, తర్వాత ప్రధాన పంట మీద కూడా ఇన్కమ్ వస్తుంది. అందుకు కాబట్టి నా ముఖ్య లక్ష్యం అది. నాతో పాటు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అదే విధంగా పాటించాలని నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ చేస్తున్నారు కూడా. మాది ప్రధాన పంట వచ్చేసి బత్తాయి. చెట్టుకు మధ్య దూరం 18 అడుగులు ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో ఏదో ఒక పంట వేసి ఆదాయం తీసుకోవాలన్న ఆలోచన. ఆ బత్తాయిలో 12 డొంగులు ఉన్నాయి. ఆ డొంగుకు మధ్యన ఒక్కొక్క డొంగుకు వచ్చేసి, ఒక దాంట్లో వచ్చేసి బీర ఉంది, ఒక దాంట్లో వచ్చేసి కాకర ఉంది, ఒక దాంట్లో దోస, ఒక దాంట్లో బెండ, ఒక దాంట్లో మటిక, ఒక దాంట్లో చిక్కుడు, ఒక దాంట్లో టమోటా, ఒక దాంట్లో వచ్చేసి క్యాబేజ్ ఉంది, రెండిటిల్లో బొబ్బర్లు ఉన్నాయి. ఆ తర్వాత 2 దుంపలలో ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలలో మళ్ళా ఈ ఎక్కువగా నేను కొత్తిమీరతోనే ఎక్కువ ఇన్కమ్ నాకు రావడం జరిగింది. అది ఎందుకంటే 365 రోజులు కూడా కొత్తిమీర వాడేవాళ్ళే కానీ వాడని వాళ్ళు ఎవ్వరు లేరు. డైలీ వాడేది కొత్తిమీర. అందుకు కాబట్టి నేను ఎక్కువ అదే వేస్తా, దాని మీద ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఆకుకూరలలో పాలకూర ఉంది, మెంతి కూర ఉంది, తోటకూర ఉంది, గోంగూర ఉంది, సుక్కకూర ఉంది, 5 ఉన్నాయి. తర్వాత కొత్తిమీర కూడా 6 బెడ్లకు ఉన్నది. దీంతో పాటు ఇప్పుడు రసాయనాల బదులు కషాయాలు, ఇప్పుడు ద్రవ జీవామృతం ఉంది. 15 రోజులకు ఒకసారి బత్తాయికి కానీ మొత్తం డ్రిప్ ద్వారానే పంపిస్తా. చిన్న ఏదైనా పురుగు ఇటువంటి దశపని కషాయము రెడీలో ఉంది మన దగ్గర. ఇప్పటికి చేప బెల్ల ద్రావణము, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము. ఫస్ట్ లో జీవామృతం కొట్టేస్తా, తర్వాత దశపని కషాయము వాడతా, మళ్ళా తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్ స్ప్రే చేయడం జరిగింది. అందులో మెయిన్ పంచగవ్య బాగా పూత దశలో బాగా కాపు రావడానికి కానీ అన్నిటికీ తోడ్పడుతుంది. పూత అనేది రాలకుండా ఉంటుంది, బ్రహ్మాండంగా వచ్చింది. ఈ ఆకుకూరలు తర్వాత ఈ కూరగాయల మీదనే ఆదాయం బాగా వచ్చింది. అందుకు నేను దాన్ని వదిలిపెట్టను.
ఇంకా నా ద్వారా ఇంకా 10 మందికి కూడా చెప్పి చేపించగలను అనే ధైర్యం నాకుంది. నాకు నా కుటుంబం ఖర్చులకు పోను మిగిలినవి అక్కడక్కడ అమ్ముకునడం జరిగింది. అయితే ఊర్లోనే తీసుకుపోతున్నారు అన్ని ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ. ఇప్పుడు నాకుండే భూమి మొత్తాన్ని కూడా నేను ప్రకృతి వ్యవసాయం పద్ధతిలోనే పాటిస్తున్నాను. దానివల్ల సంవత్సరం పొడుగుతా భూమిని కప్పి ఉంచే మార్గము ఎందుకు అనేది తెలుసుకున్నాను. 5 ఈటికి కూడక నాకొచ్చేసి ఆదాయము 58,000 వచ్చింది. అయితే ఈ 6 సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయంలో కొనసాగుతున్నా కాబట్టి నాకు ఈ సంవత్సరం కూడక ఒక 58,000లో 7,000 పోతే 51,000 నికర ఆదాయం వచ్చింది. ప్లస్ ప్రధాన పంట బత్తాయి వచ్చేసి 4 సంవత్సరాలే. అయితే నేను కాపు పట్టియలేదు. 5 సంవత్సరాల తర్వాత పట్టియాలనుకున్నా. కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమన్నా జారిపోయినవి వచ్చేసి ఒక 2 టన్నులు అయినాయి. ఆ 2 టన్నులకు 28,000 వచ్చినాయి. ఆ 28,000 ప్లస్ ఈ ఒక 51 79,000 నికర ఆదాయం వచ్చింది అక్టోబర్ నాటికి. అయితే ఇప్పుడు కూడా దాదాపు మళ్ళా 3 టన్నులు బత్తాయిలు కూడా అవుతాయి మార్చి లోపు. అయితే ఇప్పుడు కూడా ఇంకా 1,30,000 వస్తాదని నా అంచనా. తప్పకుండా నా అంచనాకు మించే వస్తాయి కానీ తక్కువేం రావు. ఇది మటుకు వాస్తవం. ఆదాయం ఎక్కువ పొందాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. మన కష్టమే మన పెట్టుబడి, ఇంకా ఇతరది ఏమున్నదు. అందుకు కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేలను కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యం బాగుపడుతుంది, ఆదాయం వస్తుంది. 3 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది.